వెల్కమ్ టు ఎస్జీ న్యూస్. ఎస్జీ న్యూస్ సమాచార గవాక్షం. ప్రతి వార్త పూర్తిగా మీకోసం. ఎస్సీ/ఎస్టీ రోస్టర్ల మీద రాష్ట్ర ప్రభుత్వ జీవోల ప్రకారం తరచూ సమీక్ష నిర్వహించి ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులకు న్యాయం చేయాలి అంటున్న ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని డిఎం&హెచ్ఓ ఆఫీస్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం మరియు సమగ్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయాల్లో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల రిక్రూట్మెంట్ మరియు ప్రమోషన్ యొక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ల మీద ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాగిశెట్టి ధర్మయ్య, తిరుపతి జిల్లా శాఖ అధ్యక్షులు పల్లిపాటి అశోక్, కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షులు కర్రా సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో తనిఖీ చేసి పలు విషయాలను గమనించి ప్రభుత్వానికి నివేదికను తయారు చేసి పంపించడం జరిగింది. ఈ వెరిఫికేషన్లో కృష్ణా జిల్లా సెక్రటరీ జనరల్ కృష్ణకుమార్, కృష్ణా జిల్లా షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారుడు వేము కోటేశ్వరరావు, నాదెండ్ల అరవింద్ కుమార్ గారు, అంబేద్కర్ యువజన సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు ఐ నాగరాజు, ఇంకా చక్రి శ్రీనివాస్ గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బాలాజీ, నరేష్ తదితరులు ఈ వెరిఫికేషన్ లో పాల్గొన్నారు. అందరికీ చెప్పాల్సిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఆ విధంగా ఉండే ఊడిపోయే మనము అన్ని డిపార్ట్మెంట్లను కూడా గైడ్ చేయాల్సిన డిపార్ట్మెంట్ ఇది. మరి ఇక్కడే రోస్టర్ రిజిస్టర్ ఆ విధంగా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మీకు పైగా ఒక్కొక్క కేటర్కి ఒక్కొక్క రిజిస్టర్ ఉండాలి. ఇట్ మేబీ 14 పాయింట్స్ రోస్టర్ రిజిస్టర్, మేబీ 100 పాయింట్స్ రోస్టర్ రిజిస్టర్. మరి అన్ని కేటర్లకి అంటున్నారు పేజెస్ కొన్ని వదిలేసి పెట్టారు. దానికి జీవో ఎక్కడ ఉందో చూపెట్టండి. ఒకే బుక్ లో అన్ని కేడర్లకు పెట్టచ్చు. కొన్ని పేజీలు వదిలేని ఎక్కడ ఉందో జీవో చూపిస్తే ఐ ఫీల్ హ్యాపీ. అకార్డింగ్ టు రూల్స్ గివెన్ టు మీ, ఆర్డర్స్ గివెన్ టు మీ బై పార్లమెంట్ ఆఫ్ ఇండియా, ఐ విజిటెడ్ దిస్ ఆఫీస్. సో నేను ఏమడిగినా ఆ ఇష్యూ బేస్డ్. పాయింట్ వచ్చి ఎస్టీ అది 0 పెట్టారు. ఎందుకు పెట్టారు? చేసింది వెంటనే వేరే వాళ్ళు రిక్రూట్ చేయాలి. ఎంత కావాలి కలెక్టర్ కాదు, సీనియర్
ఒకటి వీళ్ళకి విధి విధానాలు విధానం ఇచ్చుండొచ్చు కాక దాన్ని ఇట్ కెన్ బి రివైజ్డ్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఫోకస్ కాదు. ఎందుకంటే అడిగే వాళ్ళు లేరు, పట్టేవాళ్ళు లేరు. ఈ ఒక ప్రోగ్రాము మనం టేకప్ చేసిన దానికి ఫోన్ ఎవరమ్మా గన్నవరం ఉందా? ముందువాడు ఓకే రైట్. నాకు ఇది ఎక్కడ బయట పెట్టండి. ఆ ఏరియాకి సంబంధించి పాపులేషన్ ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళు తీసుకోమని చెప్తున్నాను. ఓకే నీకు బ్యాలెన్స్ ఓకే ఎందుకు అడుగుతున్నాడంటే ఎస్టీ పీపుల్స్ వాళ్ళ యొక్క జీవన విధానం మనం హెల్ప్ చేయాలి వాళ్ళకి. మనం హెల్ప్ చేయాలి. మనం ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళు ఏ స్థితిలో ఉండాలో మనందరికీ తెలుసు. మానవులు దొరికిపోతుందా కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఎడ్యుకేట్ చేసి దొరుకుతున్న చాలా మంది ఉంటారు. ఈ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ డబ్బులతో వాళ్ళకి ఎంత కుటుంబాలు బాగుపడతాయి కదా, కుటుంబాలు బాగుంటాయి కదా. వాళ్ళకి ఇది వేస్ట్ కదా. గవర్నమెంట్ కూడా మనమే డబ్బులు ఇవ్వట్లేదు, గవర్నమెంట్ ఇస్తుంది. ఆ పోస్ట్ పికప్ చేస్తే మీకు ఆ వర్క్ లోడ్ తగ్గుతుంది, ప్లస్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉన్నారు. వాళ్ళ 10 కుటుంబాలు బతుకుతాయి కదా. మనం సమాజంలో చూస్తున్నాం వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి అమ్మాయిలు వాళ్ళకి వేరు చేయాల్సిన బాధ్యత ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పింది కూడా అదే కదా. దానికోసమే కదా ఓకే సార్కి క్యాడర్స్ తెలుసుకున్నాము ఫస్ట్ 20 ఆ జిల్లా మన జిల్లా సంగతి చెప్పు. 22 సార్. 22 ఎగ్జిస్టింగ్ 20 వేకెన్సీలు 2 వేకెన్సీలు ఉన్నాయి సార్, ప్రెసెంట్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు 22లో 22 ఎంతమంది ఉన్నారు? అలా కాదు, 22 మందిలో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఓబీసీలు ఎంతమంది సార్ కావాలి. ఇస్తాను యాబ్స్ట్రాక్ట్ దాంట్లో ఇస్తాను. అదే సార్కి అది రిక్వెస్ట్ ఏంటంటే ఓన్లీ రిక్వెస్ట్. ఎందుకంటే బ్యాంక్ దాంట్లో చేసేది మీరే ఈ కష్టం ఎట్టో పడుతున్నారు, చేస్తున్నారు 7 నుంచి 7 దాకా. అదేదో ఒక విలువైన పెద్ద బుక్కే కొనేస్తే పేజీలు చిన్నగో నన్ను అర్థం చేసుకుంటాం. మీరు అన్నట్టు సార్ కొంచెం లావు కోసం పెడితే కంటిన్యూ అవటానికి ఒకటే వాల్యూమ్ కానీ బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా ఎక్కడ వచ్చినాయి, అప్పట్లో బ్యాంక్ వల్ల ఇది బాగా వచ్చినాక బుక్స్ పెట్టారు సార్. ఇవన్నీ నాకు మీకు ఇచ్చేసి యాబ్స్ట్రాక్ట్ మీకు మధ్యాహ్నానికి అరేంజ్ చేస్తాను సార్. అంటే ఇప్పుడు సిస్టమ్ డేటా నేను కూడా దగ్గర కూర్చుని దాంట్లో మొత్తం కొంచెం అది క్లాసిఫై చేసి మీకు ఇప్పిస్తాం కన్ఫర్మ్. మీకు అది మెయిల్ పెడతారు సార్, ఎట్లా సార్? మీ కాపీ మీరు అకౌంటే పంపిస్తాను. నా ఫోన్ నెంబర్ ఫోన్ మీరు ఉంది సార్ మా దగ్గర, అదే కదా. మీ పేరు చెప్పండి సార్. నా పేరు సురేష్, కే సురేష్. ఏవో సార్, నెంబరు 98. ఇక రెండోది, మీరు ఒక్క ఎస్సీ ఎస్టీల కోసం వచ్చాడు ధర్మే గారు అనుకుంటున్నారు.
రాష్ట్రంలో 1 నుంచి 100 ఉండాలి. అవును వాళ్ళు అన్నీ ఉంటాయి కదా సార్. ఆ ఖాళీ పోస్టులు కూడా ధర్మయ్య గారు నాట్ ఓన్లీ ఆటోమేటిక్గా ఫిల్అప్ చేస్తాను. మొత్తం స్టీమ్ మీద అవుతుంది సార్. 1 నుంచి 100 వరకు కూడా ఇలా చూడడం వల్ల ఏమవుతుంది సార్, సురేష్ అన్న ఏం లేదు దీంట్లో. ఇక్కడ రోస్టర్ పాయింట్స్తో పాటు వేకెన్సీస్ ఉంటాయి కూడా, బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ కూడా ఏమంటే ధర్మయ్య గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కన్సల్ట్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ ఫిల్అప్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. అమ్మాయిని అడగండి అన్నం పెడతాయి కదా. అంతే సార్. మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకు కూడా ఫిల్అప్ చేయడం కావాలి సార్. ఎందుకంటే వేకెన్సీస్ కూడా కానీ పిఎస్సీ రన్ అవ్వదు. మంచి జరుగుతుంది కదా. అంతే కదా సార్. పిఎస్సీ రన్ అవ్వదు. స్టాఫ్ లేకపోతే సార్ ఆ ఇన్ఛార్జ్ పెట్టి ఇన్ఛార్జ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం భారత ప్రభుత్వ గుర్తింపు కలిగినటువంటి షెడ్యూల్డ్ కులాల ఉద్యోగులు సభ్యులుగా కలిగినటువంటి సంఘం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా 1943లో స్థాపించబడినటువంటి సంఘం. ఈ సంఘం రిజిస్ట్రేషన్ కూడా ఒకప్పుడు మచిలీపట్నంలో జరిగిందని చెప్పేదానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్ర శాఖ తరఫున మచిలీపట్నానికి రావడానికి కారణం నాగిశెట్టి ధర్మయ్య రాష్ట్ర అధ్యక్షుడు అనబడేటువంటి నేను, మా జిల్లా బాధ్యుడైనటువంటి అధ్యక్షుడైనటువంటి కర్రా సునీల్ కుమార్, అదేవిధంగా ఎం కృష్ణకుమార్, ఈ మిగతా టీంతో కూడా ఇక్కడ డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులో, ఆర్ఎన్బి ఆఫీసులో, సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో, అదేవిధంగా ఐసిడిఎస్ ఆఫీసులో కూడా ఉద్యోగుల రిక్రూట్మెంట్, పదోన్నతుల రోస్టర్ల